హాయ్ సార్. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా, థ్యాంక్ యూ. సార్ నా పేరు రాజు అండి. నేను మీ అసోసియేట్ నాకు కలిసి తను ఒక బ్రోచర్ కూడా ఇచ్చాడు సార్. ఆ బ్రోచర్ చూసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పి మీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఓకే. నాకు మన ప్రొఫైల్, మన కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి. దాని Right, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఏంది అని ఒకసారి ప్లాన్ చేసుకుందామని. ఓకే. మన కంపెనీ నేమ్ వచ్చేసి యుఎస్ఎం ఇన్ఫ్రా అండి. ఓకే. ఉదయ్, శ్రీనివాస్, మదన్ మోహన్ వీళ్ళు ముగ్గురు ఓన్ బ్రదర్స్ వాళ్ళ నేమ్ మీదనే ఈ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. ఓకే. ఈ కంపెనీ వచ్చేసి ఒక 18-20 దేశాల్లో సాఫ్ట్వేర్ సంస్థగా ఉంది సార్. ప్రజెంట్ వచ్చేసి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్, లండన్ దేశాలతో పాటు ఒక 18-20 దేశాల్లో సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి. ఓకే. అక్కడ నుంచి 2006లో మనం రియల్ ఎస్టేట్లో వచ్చినాం. దాని తర్వాత మనం తులిఫ్ లాజిస్టిక్ ఉంది, జెనెక్స్ ఫార్మా ఉంది, పొలిటిక్స్లో ఉన్నారు, తర్వాత కన్స్ట్రక్షన్లో ఉంది, అనేక రంగాల్లో ఉన్న సంస్థ మన యుఎస్ఎం ఇన్ఫ్రా. ఓకే. 2006లో మనం షాద్నగర్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మనం బీబీ నగర్ ఎయిమ్స్ యూనివర్సిటీ దగ్గర ఒక 2 ప్రాజెక్టులు ఓపెన్ ల్యాండ్ చేసినాం. దాని తర్వాత ఒక 30 ఎకరాల్లో షామీర్పేట దగ్గర మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ 5th ప్రాజెక్ట్ వచ్చేసి మనం గోరాంజ్ పేరుతోని 450 ఎకరాల్లో నియర్ బై ఆరేడు దగ్గర ఇది రిసార్ట్ కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ బ్రోచర్లో చూస్తున్న ఫొటోస్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఏదైనా ఆల్టరేషన్ చేసినాయా, లేదు అంటే ఆ లైవ్ లో ప్రజెంట్ అక్కడ మనకు ఉన్నాయా? ఎవ్రీథింగ్ లైవ్ సార్. ఇది ఓకే. మనం ఇది మొత్తానికి 1000 ఎకర్ లేఅవుట్, అందులో 15 acres లో మనం రిసార్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసినాం. అందులో ఈ బ్రోచర్ లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ అంతా లైవ్ ఉన్నాయి. మీకు అవుట్డోర్, ఇండోర్ యాక్టివిటీస్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్, బీచ్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, తర్వాత మీకు బాక్స్ క్రికెట్ కానీ ఎవ్రీథింగ్ అంతా లైవ్ ఎమ్యూనిటీస్ మీరు అన్నీ కూడా లైవ్గా చూసుకోవచ్చు. ఒక 4 to 5 years నుంచి రన్నింగ్లో ఉన్న రిసార్ట్ ఇచ్చి. సార్ ఇప్పుడు ఏంది అంటే రియల్ ఎస్టేట్స్ అనేది నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సార్. అవుటర్ బేస్ చేసుకొని, RRR బేస్ చేసుకొని చాలా కంపెనీస్ ఉన్నాయి. అవునండి. కానీ మన కంపెనీలో యుఎస్ఎంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏమి? ఇక్కడ మనకు బయట వాటితో పోల్చుకుంటే మనకు డిఫరెన్స్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంది సార్. ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కు 1 ఇన్వెస్ట్మెంట్ 3 బెనిఫిట్ కాన్సెప్ట్ తోని ముందుకెళ్తుంది కంపెనీ. ఈ 3 బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మన దగ్గర ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకు 15 years పాటు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. ఈ రిసార్ట్ మెంబర్షిప్ అనేది డే అవుట్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. నైట్ ఒకవేళ స్టే చేసుకోవాలనుకుంటే వాళ్ళకు నచ్చిన కాటేజెస్ ఉంటాయి. ఆ కాటేజెస్లో వాళ్ళు 50% డిస్కౌంట్ కూడా వస్తుంది వాళ్ళకు. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. రెండోది వచ్చేసి బయట ఎక్కడైనా మీరు ల్యాండ్ తీసుకుంటే ఓన్లీ ఓపెన్ ల్యాండ్ మాత్రమే ఉంటుంది. ఆ ఓపెన్ ల్యాండ్ కొన్ని రోజులకు 4-5 సంవత్సరాలకు మీరు వెళ్తే అక్కడ అందులో పిచ్చి మొక్కలు మొల్చడం, మళ్ళీ మనం ప్లాట్ రీసేల్ చేసుకోవాలంటే మళ్ళీ మనం డోజర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవడం, అలా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల రీసేల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అందులో మనకు Day 1 నుంచి మనం శాండిల్వుడ్ ప్లాంటేషన్ చేసి ఉంది. ఈ శాండిల్వుడ్ ప్లాంటేషన్ యొక్క మెయింటెనెన్స్ మనం Day 1 నుంచి 12 years వరకు మొత్తం కంపెనీ చూసుకుంటుంది సార్. అండ్ క్రాప్ కటింగ్ తర్వాత వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అందులో 50% కస్టమర్కు, 50% కంపెనీకి అనేది ఉంటుంది. ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ వచ్చేసి మీ ల్యాండ్ అనేది మీకే ఉంటుంది. అండ్ మీకు నచ్చినప్పుడు రీసేల్ చేసుకోవడానికి ఈజీగా అందులో గంధం మొక్కలు, ఆ రిసార్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి బయట దీనికి డిఫరెన్సెస్ అనేది రీసేల్లో ఈజీగా అవుతుంది సార్ మనకు. ఓకే. ఇప్పుడు ఈ శాండ్వుడ్ ప్లాంటేషన్ చెప్తున్నారు కదా, శాండ్వుడ్ ప్లాంటేషన్ మొత్తం మెయింటెనెన్స్ ఎలా కంపెనీ మెయింటైన్ చేస్తుందా, లేదా థర్డ్ పార్టీకి ఏమైనా ఇస్తున్నారు? ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు మామూలుగా మనము కంపెనీ నుంచి ఎవరికైనా శాండిల్వుడ్ ప్లాంటేషన్ మెయింటైన్ చేయడానికి చుట్టుపక్కల వర్కర్స్నో, కూలియర్నో ఇచ్చామనుకోండి, దీన్ని సఫిషియెంట్గా ఏ టైంలో ఏం సప్లిమెంట్స్ వాడాలి, ఎరువులు ఏం వాడాలి ఏందనేది చుట్టుపక్కల వర్కర్స్ కావచ్చు, కూలియర్స్ కావచ్చు, వాళ్ళకి అంతగానే అవేర్నెస్ అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సెంట్రల్ ఏజెన్సీ టైప్ అయి ఉంది మన కంపెనీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ IWST బెంగళూరు సైంటిస్టులు, వాళ్ళతో పాటు మనకు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మెయిన్ 2 సైంటిస్ట్ ఉంటారు. వీళ్ళ టీం వచ్చేసి ఒక 15 members టీం అనేది మనం సైట్లో వాళ్ళకు అక్కడే అకామిడేషన్ నుంచి వాళ్ళకు మెయింటైన్ చేయడానికి మొత్తానికి IWSS సైంటిస్టులతో పాటు టీం అనేది ఉంటుంది. సైంటిఫిక్గా అనేది వెళ్తుంది సార్ కంపెనీ. కాబట్టి ఇప్పుడు మీరు చూడొచ్చు మన దగ్గర 5 సంవత్సరాల గంధం మొక్కలు ఉన్నాయి. 5 సంవత్సరాల గంధం మొక్కలు ఒక 4-5 ఫస్ట్ phase 1 ఏదైతే ఉందో అది 5 years ఉంది, phase 2 4 years ఉంది, phase 3 వచ్చేసి ఒక 4 to 5 months ప్లాంటేషన్ ఉంది. ఓవరాల్గా ప్రాజెక్టు మీరు ఎక్కడన్నా చూడొచ్చు, ఏవో ఒక మొక్క కూడా ఇప్పటికి చనిపోయింది ఏది ఉండదు. ఇంత స్పెసిఫిక్గా సైంటిఫిక్గా వెళ్తున్నాం. ఓకే. లాస్ట్ మనకు 2020లో కరోనా వచ్చింది. రైట్. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ లెవెల్ క్లోజ్ చేశారు. అవును.
దాని తర్వాత అందరు వీకెండ్ హోమ్స్, ఏది కరోనా టైంలో అందరు వీకెండ్ హోమ్స్, ఒక గుంట తీసుకుంటే మీకు ఒక క్యాటేజ్ పెట్టిచ్చేస్తాము, లేదంటే శ్రీగంధం ప్లాంటేషన్ పెట్టిస్తాము అని చెప్పేసి బాగా పబ్లిసిటీ చేసాం. రైట్. కానీ ఏ ఒక్కరు ముందు పోగా మేము కూడా సెర్చింగ్లో చూసే క్రమంలో ఎక్కడ కనిపించలేదు. కానీ ఇంత మెయింటైన్ చేస్తున్నా అంటారు కదా, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని ఒకటి చెప్పారు నాకు. ఏ డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నారు, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర ఓవరాల్ గా తెలంగాణలో ఈ డ్రిప్ ఏదైతే మనం వాడుతున్నాం సార్, ఓవరాల్ గా తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ లో కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎవరు వాడలేదు. దీని అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే మనం ఇజ్రాయెల్ దేశం నుంచి మిషనరీని తెప్పించినాం. దీన్ని డ్రిప్ అండ్ ఫర్టిగేషన్ సిస్టమ్ అంటాం, ఇజ్రాయెల్ డ్రిప్. దీని ఉపయోగం ఎలా ఉంటది మన దగ్గర అంటే, ఇప్పుడు చెట్లకు కావాల్సిన పోషకాలు కావచ్చు, సప్లిమెంట్స్ కావచ్చు, వాటర్ ఎట్ ఏ టైంలో ఎంత క్వాంటిటీ వెళ్ళాలనేది ప్రతి చెట్టుకు ఈ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మ్యాన్ పవర్ అనేది ఎంత ఇప్పుడు మనకు వేల ఎకరాలు ఉంది కాబట్టి మ్యాన్ పవర్కు ఎంతమంది మనము అక్కడ రిక్రూట్ చేయలేము. ప్రతి ఒక్క మొక్కకు మనము మాన్యువల్గా చేయాలంటే కొన్ని మొక్కలు మర్చిపోవచ్చు, కొన్ని మొక్కలు మనం ఎక్కువ తక్కువ సప్లిమెంట్స్ అనేది ఇవ్వచ్చు. కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ అనేది వాడుతున్నాం మనం. ఇది ఇజ్రాయెల్ డ్రిప్ సిస్టమ్ అంటాం దీన్ని. ఓవరాల్గా ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్లో ఏ ప్రాజెక్ట్లో కూడా ఇప్పటివరకు పెట్టలేదు. మన దగ్గర 3.5 కోట్లు పెట్టి ఇజ్రాయెల్ దేశం నుంచి తెప్పించి ఒక 6 లక్షల లీటర్ వాటర్ ట్యాంకరు, ఒక 160 kV సబ్స్టేషన్, ఒక 36 బోర్లు, ఒక 270 మంది వర్కర్లను పెట్టినాం అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయడానికి. ఇలా మనము 5 years నుంచి ప్లాంటేషన్ ఏదైతే చేస్తున్నామో ఒక 50 to 60 kgs ప్లాంటేషన్ ఇప్పుడు చూడొచ్చు మనం. ప్రీవియస్ ప్రాజెక్ట్ లో కానీ ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ లో కానీ ఇప్పటివరకు ఏమన్నా మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా ఇది శాండల్వుడ్ లో? రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే గత 10 సంవత్సరాల బ్యాక్ వెళ్తే మనము శాండల్వుడ్ ప్లాంటేషన్ మీద అవేర్నెస్ అనేది తక్కువ ఉంది జనాలకి. అప్పుడు అవేర్నెస్ తక్కువ ఉండడం వలన, అప్పుడు దాన్ని మెయింటెనెన్స్ సరిగా తెలియకపోవడం వల్ల అది ఎవరు కూడా ప్లాంటేషన్ చేయలేదు. ఇది మనం 5 సంవత్సరాలకు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు వచ్చే క్రాప్ కాదండి. 12 సంవత్సరాలకి ఇది క్రాప్ అనేది ఈల్డ్ అనేది వస్తుంది మనకి. అంటే మనకు వచ్చిన అవేర్నెస్ వచ్చేసి మనకు ఒక 5 to 6 years బ్యాక్ వెళ్తే అప్పటి నుంచే మన కంపెనీ అనేది ప్లాంటేషన్ చేయడం జరిగింది. 19లో మనం ప్లాంటేషన్ చేసినాం. 2019 ఎండింగ్ లో చేసిన ప్రాజెక్ట్ లో ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో నియర్ బై మనకు 30 to 50 kgs వరకు ఉన్నాయి. 25-30 feet వరకు హైట్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నేను కస్టమర్ని, నా కస్టమర్కి నేను ఆల్రెడీ ప్లాట్ పర్చేజ్ చేశాను, రిజిస్ట్రేషన్ ఈఎంఐ లేదా అవుట్లెట్ ఏదైనా ఒక నేను చూస్ చేసుకుంటాను. రైట్. నాకు ప్లాంటేషన్ గురించి మీరు చెప్పారు, ఓకే. నాకు ఫిజికల్ గా ఏమన్నా ఇస్తారా? ఎంఓయూ కానీ అగ్రిమెంట్ కానీ నాకు వచ్చే 50% షేర్ అన్నారు కదా, ఆ షేర్ ఎలా షేర్ చేస్తారు? రైట్ సార్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఎవరు, నేను రేపు ఒక ఎంప్లాయీ నేను ఇప్పుడు ఉండొచ్చు, ఇంకో ఎంప్లాయీ ఉండొచ్చు. 12 సంవత్సరాల వరకు కస్టమర్ కు సెక్యూరిటీ పర్పస్ మనం ఏం చేస్తామంటే 15 years రిసార్ట్ మెంబర్షిప్ మనం ఏదైతే ఇస్తున్నామో దానికి ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది. దాంతో పాటు ఒక అగ్రిమెంట్ లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మీకు మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ కు 15 సంవత్సరాల పాటు మీకు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఉంటుందని చెప్పేసి. దాంతో పాటు రిజిస్టర్ అగ్రిమెంట్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ సార్. కంపెనీ నుంచి కాదు, రిజిస్టర్డ్ సబ్ రిజిస్టర్ నుంచే మీకు దాని నుంచి స్టాంప్ కూడా చూడొచ్చు మీరు అది. దాంతో పాటు ప్లాంటేషన్ మీద 12 సంవత్సరాలకు సార్ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ 12 సంవత్సరాల తర్వాత క్రాప్ కటింగ్ అయిన తర్వాత 50% మీరు చెప్పినట్టు ఇస్తారా ఇవ్వరా అనేది. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది కంపెనీ అంటే ప్రతి ఒక్క కస్టమర్కు మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఒక ఎంఓయూ ఇస్తున్నాం, మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ అంటాం దాన్ని. దాంట్లో ఏముంటుందంటే మీ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అందులో మనం ప్లాంటేషన్ చేస్తున్నాం త్రూ కంపెనీ ద్వారా, మెయింటెనెన్స్ కంపెనీ చేస్తుంది. వచ్చిన ప్రాఫిట్లో మీకు 50% షేరింగ్ అనేది ఈక్వల్ షేర్ అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు 12 సంవత్సరాల తర్వాత కూడా ప్లాంటేషన్ మీద వచ్చిన ప్రాఫిట్ హ్యాపీగా మీకు రైట్స్ అనేది దాంట్లో ఉంటుంది. కటింగ్ అనేది ఉన్నది. ఎగ్జాంపుల్ ఫేజ్ 1 వచ్చి 110 acres అని చెప్పారు. 110 acres లో నేను 240 square acres తీసుకున్నాను. నాకంటూ ఒక 10 or 12 or 13 ప్లాంట్స్ వస్తున్నాయి. అందులో ఒకటి గ్రోత్ కావచ్చు, ఒకటి గ్రోత్ కాకుండా పక్క ప్లాట్ వాళ్ళ గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు. రైట్. నాకు ఈక్వల్ షేర్ ఇస్తారా, లేకపోతే నా ప్లాట్ లో ఎన్ని ప్లాంట్స్ వచ్చినాయో అదే ప్లాంట్స్కి వచ్చే ఇన్కమ్ ఇస్తారా? నో సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది మొత్తం కంపెనీ నుంచే కాబట్టి అందరికీ ఈక్వల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ ప్లాట్లో ప్లాంటేషన్ గ్రోత్ అనేది ఎక్కువ పెరగచ్చు, నా పక్కన ఒక కస్టమర్కి వచ్చేసి ప్లాంటేషన్ గ్రోత్ అనేది తక్కువ పెరగచ్చు. చెప్పలేము, ఒక్కొక్క గ్రోత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఫేజ్ 1 వచ్చేసి సపోజ్ ఎగ్జాంపుల్ 110 acres ఉంది. 110 acres లో ఒక గ్రోత్ ఎక్కువ రావచ్చు, ఒక ప్లాట్లో తక్కువ రావచ్చు ప్లాంటేషన్. ఓవరాల్గా ఒక 1000 టన్నులు వచ్చింది అనుకోండి మొత్తానికి ప్లాంటేషన్ ఫేజ్ 1కి సంబంధించి. అందులో 50% ఎంత, ఒక 500 టన్నులు కంపెనీ తీసేసుకుంటుంది. ఓవరాల్గా ఉన్న 500 టన్నులకు వచ్చేసి ఈక్వల్ షేర్ అనేది చేయడం జరుగుతుంది. మీ ఎన్ని స్క్వేర్ యార్డ్ ఉంటే 120 స్క్వేర్ యార్డ్ అయితే 120 స్క్వేర్ యార్డ్ దాని క్యాలిక్యులేషన్ వస్తుంది. 240 ఉంటే 240 స్క్వేర్ యార్డ్. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదు. అందరికి కస్టమర్కు ఈక్వల్ షేర్ అనేది చేయడం జరుగుతుంది. అది మెన్షన్ చేయడం మనకు అగ్రిమెంట్లో కూడా
50% ఆన్ ఈక్వల్ షేర్ అని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అందులో. ఇంకోటి సార్, నేను ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నేను లోకల్గా ఎప్పుడైనా వచ్చి నా ప్లాట్ చూసుకుంటాను వెళ్తాను. అవును, అదర్ పర్సన్స్ ఉంటారు, కొంత ఎన్ఆర్ఐస్ ఉంటారు, లేదా వేరే స్టేట్లో బెంగళూరు వాళ్ళు, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఆల్రెడీ, రైట్. చూసుకోలేదు ప్లాట్ని. అవును, వాళ్ళకి ఏ రకంగా మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఇప్పుడు మనకి ఏంటంటే సార్, మీరు అడిగిన క్వశ్చన్ ఒక మొబైల్ యాప్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. ఈ మొబైల్ యాప్ ద్వారా ఏం చేస్తామంటే, ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి రోజు పోయి ప్రతి వారంకో వీక్లీ పోయి చూడలేరు. అవును. ప్లాంటేషన్ గ్రోత్ కావచ్చు, అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఈఎంఐ, ఇక్కడ కొంతమంది ఈఎంఐ పేమెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతెంత పేమెంట్ చేసిరు ఎంత అనేది ప్రతిరోజు రిసిప్ట్ పట్టుకొని తిరగలేరు కాబట్టి ఓకే. మన కంపెనీ త్రూ ఒక మొబైల్ యాప్ అనేది డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది కస్టమర్. ఓకే. అందులో మీ కస్టమర్ ఎక్కడి నుంచైనా ఉండని, ఎన్ఆర్ఐ కస్టమర్స్ కావచ్చు, అవుట్ ఆఫ్ స్టేషన్ కావచ్చు, ఏ డిస్టిక్ అని ఎక్కడైనా ఉండని కస్టమర్, మీరు చేసిన ప్రతి రూపాయి అందులో ట్రాన్స్పరెంట్గా చూసుకోవచ్చు. మీ ప్లాట్ నెంబర్ ఎంత, ఎన్ని స్క్వేర్ యార్డ్ కొన్నారు, ఎంతలో కొన్నారు, ఎంత పేమెంట్ చేశారు, ఎవ్రీ మంత్ ఎంతెంత పేమెంట్ చేసుకుంటూ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, ఇది పేమెంట్ ఆప్షన్ అందులో ఉంటుంది. రెండోది వచ్చేసి అందులో గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీకి సంబంధించి మనం యూఎస్ఎంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి, కొత్త డెవలప్మెంట్స్ ఏం వస్తున్నాయి, ఉన్న మన ప్లాట్లో ప్లాంటేషన్ గ్రోత్ ఎలా ఉంది, అక్కడ మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాం అనేది డైలీ మనకు అందులో అప్డేట్ అనేది చూసుకోవచ్చు. మీరు ప్రతిరోజు పోయి అక్కడ పోయి చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ అంతా ఇన్ మొబైల్ సార్, మీకు మొబైల్లో చూసుకోవచ్చు. ఇంకోటి సార్, ఇప్పుడు మన ప్రాజెక్టులు ఆల్రెడీ 5th, 6th, 7th ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నాయని చెప్పారు. ఇన్ని ప్రాజెక్టులలో నేను ఎగ్జాంపుల్ గోరాంచ్లో తీసుకోను, గోవాలి తీసుకుంటాను, లేకపోతే రషీద్ తీసుకుంటాను, ఎక్కడ తీసుకుంటాను. ఈ మెంబర్షిప్ కార్డు ఇస్తున్నారు కదా, ఆ మెంబర్షిప్ కార్డు తోటి ఏ రిసార్ట్ అయినా వాడుకోవచ్చా? ఇప్పుడు మనకు ఒక 5 రిసార్ట్లు ఆల్రెడీ రన్నింగ్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి సార్. ప్రజెంట్ అయితే ఇది గోరాంచ్ అనేది ఒక 5-6 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ గా మనకు ఒక 4-5 ఇయర్స్ నుంచి అండర్ యూజ్ లో ఉంది. దీంతో పాటు కరీంనగర్ హైవే, సాగర్ హైవే, ఖమ్మం అండ్ విస్టా స్ప్రింగ్ పేరుతో మనకు స్టేషన్ గన్పూర్, వరంగల్ నియర్ బై మామ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొని కస్టమర్ యూఎస్ఎం లో ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొని ఒక కస్టమర్ కు 1 మెంబర్షిప్ కార్డ్ అనేది ఉంటుంది. ఆ 1 మెంబర్షిప్ కార్డ్ ద్వారా 15 ఇయర్స్ పాటు కస్టమర్ ఏ రిసార్ట్ కనే వెళ్ళొచ్చు. వాళ్ళకు ఇక్కడ గోరాంచ్ లో కొంటే గోరాంచే రావాలని లేదు. గోరాంచ్ లో కొన్న కస్టమర్ విస్టా స్ప్రింగ్కి వెళ్ళొచ్చు, నేచురల్ బ్లీచ్కి వెళ్ళొచ్చు, ఏ రిసార్ట్ కనే వెళ్ళొచ్చు సార్. వాళ్ళు 15 ఇయర్స్ రిసార్ట్ మెంబర్షిప్, 1 మెంబర్షిప్ కార్డ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే సార్, నాకు ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయినాయి. రైట్ సార్. ప్లస్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ప్లాట్, రైట్. నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు ఇంకా ఏమేమి ఇస్తారు మీరు? రైట్ సార్. ఇప్పుడు మనకు సేల్ డీడ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ సార్. అది రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్. దాంతో పాటు మనం 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాము. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అనేది మన ల్యాండ్ ఎక్కడెక్కడ నుంచి మనం రైతులు ఫార్మర్స్ నుంచి తీసుకున్నాము, ఎన్ని ఎకరాలు ఉన్నది, మనం ఎక్కడ వరకు తీసుకున్నాం అనేది ఎవ్రీథింగ్ అంతా 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్. అది ఒక 800 పేజెస్ వరకు ఉంటుంది. ఆ కాపీ అంతా ప్రతి కస్టమర్ కి ఇస్తాం. ఎవ్రీ కస్టమర్ ఎన్ని ప్లాట్స్ తీసుకున్నా సార్ 120 స్క్వేర్ యార్డ్స్ స్టార్ట్ చేసి ఏ కస్టమర్ అయినా తీసుకోవచ్చు. 120కి అయితే 120, 240కి 240, వాళ్ళు ఏ ఏరియాలో తీసుకున్నారో దానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు ప్లస్ ఎంఓయూ, రిసార్ట్ మెంబర్షిప్, ఇదంతా కిట్, ఒక కిట్ ఒక బ్యాగ్ లో వేసి మీకు అంత కిట్ ఒకటేసారి ఇస్తాం. ఫుల్ పేమెంట్ తీసుకున్న వాళ్ళు, ఫుల్ పేమెంట్ చేసుకున్నాం. ఈఎంఐ వాళ్ళకు, ఈఎంఐ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మనకు ఏదైతే మెంబర్షిప్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఫుల్ పేమెంట్ వాళ్ళకు అండ్ ఈఎంఐ వాళ్ళకు 15 ఇయర్స్ సేమ్ మెంబర్షిప్ కార్డ్, వాళ్ళకి ఏం నో చేంజెస్. కాకపోతే ఈఎంఐ వెళ్ళే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అనేది ఇమీడియట్లీ కాదు, వాళ్ళ పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాతే రిజిస్ట్రేషన్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్ అయ్యే వరకు వాళ్ళకు మొబైల్ యాప్ లో అన్ని కూడా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడ ఎంతెంత పేమెంట్ చేశారని. దాంతో పాటు ప్రతి పేమెంట్ కు వాళ్ళకు రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ లేదు ఒక 25% డౌన్ పేమెంట్ వాళ్ళు చేయగలిగితే, ఇప్పుడు 3 lakhs డౌన్ పేమెంట్ ఉంది, ఒక 4 lakhs 4.5 lakh డౌన్ పేమెంట్ చేయగలిగితే మనము సేల్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వగలుగుతాం వాళ్ళకు. అంటే ఒక 50% అమౌంట్ వరకు చేస్తే వాళ్ళకు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లో సేమ్ మనకు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మనకు వాళ్ళు హద్దులు, బౌండరీస్, ఏ ప్లాట్ తీసుకున్నారు, సర్వే నెంబర్ ఎంతలో తీసుకున్నారు, ఇంకెంత కట్టాల్సి ఉంది, ఎవ్రీథింగ్ అంతా ఇస్తాము. అది వాళ్ళకు సెక్యూర్ ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చేంత వరకు వాళ్ళకు సెక్యూర్. అది ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, నా డౌట్ ఏంటంటే 120 స్క్వేర్ యార్డ్స్ అని చెప్తున్నారు. అవును. 121 అయితే గుంట అవుతుంది, అవును. 120 అయితేనేమో గుంట కాదు, స్క్వేర్ యార్డ్స్ లెక్కనే ఉంటుంది. ఇది ఫార్మ్ ల్యాండ్, డిటిసి పర్ అప్రూవ్ ప్రాజెక్ట్? రైట్ సార్, మంచి క్వశ్చన్ ఇది. ఇందులో ఏంటంటే మనకు యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం డిటిసిపి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మనకు బ్లూ ప్రింట్ వచ్చిందో 240 స్క్వేర్ యార్డ్ కు ప్రతి బ్లూ ప్రింట్ అనేది ఒక బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
240 ఏంటంటే యాక్చువల్గా డిటిసిపి మనకు ఒక లేఅవుట్ కావాలంటే 174 పైన అది ఉంటేనే మనకు డిటిసిపి అప్రూవల్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రతి లేఅవుట్కి వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్కి ఒక బిట్ రావడం జరిగింది. ఈ 240 స్క్వేర్ యార్డ్ ప్రతి కస్టమర్ కొనమంటే కొనలేరు. ఒక్కొక్కరు బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కరు తక్కువ ఉండొచ్చు. కాబట్టి మన ఇంటర్నల్గా దాన్ని 120 ఏన్ అంటే సౌత్ పార్ట్, 120 నార్త్ పార్ట్ 2 భాగాలుగా దాన్ని ఇంటర్నల్గా స్ప్లిట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇందులో మీరు 120 స్క్వేర్ యార్డ్ అంటున్నారు కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే 120 స్క్వేర్ యార్డ్కు 121 స్క్వేర్ యార్డ్కు లింక్ ఉంటది కాబట్టి ఫామ్ ల్యాండ్ అంటాం. ఇక్కడ ఏమైతుందంటే మనం ఆల్రెడీ ప్లాంటేషన్ చేస్తున్నాం కాబట్టి 120 స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నాం. 120 స్క్వేర్ యార్డ్ చెప్పి ఫార్మింగ్ చేస్తున్నాం ఇందులో కాబట్టి జనాలు అనుకోవడం అంటే నాకు నేనుగా అనుకోవడం ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఏమో అనుకుంటున్నాం. నో సార్, ఆల్రెడీ మనకు డిటిసిపి రేరా అప్రూవ్డ్ తో పాటు అన్ని లీగల్